నిన్న జరిగిన లక్నో ముంబై మ్యాచ్లో రిషబ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇది మంచి బ్యాటింగ్ వికెట్ అయినప్పటికీ ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకున్నాడో రిషబ్ పంతే సమాధానం చెప్పాలి. ప్లేయింగ్ 11 విషయానికొస్తే మిల్లర్ ప్లేయింగ్ 11లో లేకపోవడం వల్ల మిల్లర్ని పక్కన పెట్టారేమో అనుకున్నాను. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం మిల్లర్ వరుసగా ఫెయిల్ అవుతూ లక్నోకి పెద్ద భారంగా తయారయ్యాడు. మిల్లర్ని టీంలో ఆడించడం వల్ల మరో ఫారిన్ ప్లేయర్ అయిన షమర్ జోసెఫ్ని టీంలోకి తీసుకోవడం కుదరటం లేదు. షమర్ జోసెఫ్ ఒక ఎక్స్ప్రెసివ్ ఫాస్ట్ బౌలర్. షమర్ జోసెఫ్ని మిల్లర్ ప్లేస్లో తీసుకుంటే బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. రోహిత్ శర్మ 2 సిక్స్లు కొట్టినప్పటికీ మయాంక్ యాదవ్ వేసిన ఒక అద్భుతమైన స్లో బాల్కి క్యాచ్ ఇచ్చి అవుటై వెనుదిరిగాడు. ఇక ఇక్కడి నుంచి రికల్టన్ తన షో స్టార్ట్ చేశాడు. దిగ్విజయ్ షాట్ వేసిన ఒకే ఓవర్లో 18 రన్స్ను పిండుకున్నాడు. తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. సూర్యాభాయ్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకొని ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. అంతేకాకుండా లక్నో బౌలర్లు అందరూ కూడా ఓవర్కి 10 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. ఒక్కరు కూడా ముంబై బ్యాట్స్మెన్ని కట్టడి చేయలేకపోయారు. ఎవరంటే ఒక్కరు కూడా కంట్రోల్ చేసే బౌలింగ్ చేయలేదు. దీనివల్ల ముంబై బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. షమర్ జోసెఫ్ బౌలింగ్ అటాక్లో ఉంటే బౌలింగ్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉండేది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన లక్నో బుమ్రా ధాటికి కుప్పకూలింది. విల్ జాక్స్ వేసిన ఫస్ట్ బాల్ 6 కొట్టాలనుకుని పూరన్ సూర్యకుమార్కి ఒక సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ తను ఆడిన ఫస్ట్ బాల్కే ఒక లైఫ్ వచ్చి బౌండరీ సాధించాడు. అయినప్పటికీ రిషబ్ పంత్ తన పందా మార్చుకున్న రివర్స్ స్వీప్ ఆడి అవుటై వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి బుమ్రా అండ్ బౌల్ట్ షో మొదలైంది. వికెట్లను వరుసగా తీస్తూ లక్నో బ్యాటింగ్ ఆర్డర్ని పేకమేడలా కూల్చారు. ఏ ఒక్కరు కూడా నిలబడి బ్యాటింగ్ చేయలేకపోయారు. బదోని ఒక్కడే లక్నో పరువు నిలబెట్టాడు. మిల్లర్ బుమ్రా వేసిన ఒక ఫుల్ టాస్ బాల్ని పైకి లేపి 6 కొడతాడేమో అనుకుంటే ఈజీ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సీజన్ మొత్తం మిల్లర్ ఫ్లాప్స్ కొనసాగుతుంది. బదోని ఒక్కడే చాలా బాగా ఆడుతున్నాడు. పంత్ కెప్టెన్గా కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఆఫ్ స్టంప్ బయటపడ్డ బంతికి రివ్యూ తీసుకొని రివ్యూని కోల్పోయారు. పంత్ కెప్టెన్గా కూడా పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి సంజీవ్ గోయంకా గారు మీరు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రిషబ్ పంత్ని కెప్టెన్గా పీకేసి ఆయుష్ బదోనికి కెప్టెన్గా అవకాశం ఇస్తే లక్నో పరువు కొద్దిగానే నిలబడే అవకాశం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.